శ్రీమన్నారాయణ చక్రవర్తుల చూడామణి. ఈ రామస్తూప ఇక్కడ నిర్మించి 60 సంవత్సరాలైన సందర్భంగా ఇవాళ ఈ ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. రామస్తూపం అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి అనేది కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది. తమిళనాడులో డికే పార్టీ పెరియార్ రామాయణాన్ని అవమానపరుస్తూ ఒక పాడగట్టి రామాయణ గ్రంథాన్ని ఆ పాడ మీద పెట్టి చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగింపు చేశారు. ఆ రోజుల్లో పెద్దజీయ స్వామి వేంచేసి ఉన్నారు కాబట్టి వారు దీన్ని ఈ అపచారానికి, రామాయణం పట్ల జరిగిన అపచారానికి పరిహారంగా దేశం మొత్తం ఆ సేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంతటా 108 రామస్తూపాలు నిర్మాణం చేయాలి అని సంకల్పించారు. నిర్మాణం అంటే కేవలం ఇటుకలు రాళ్లతో నిర్మాణం మాత్రమే కాదు, అక్కడ భక్త బృందం అందరికీ రామాయణ గురించి చెప్పి అందరు రామాయణ పారాయణ చేసి రామకోటి రాసి ఆ రామకోటి పుస్తకాలను ఆ స్తూపం కింద స్థాపితం చేసి ఒక రామ స్తూపాన్ని నిర్మించి పెద్ద క్రతువు నిర్వహించారు, యజ్ఞయాగాన్ని నిర్వహించారు.